చేదీకేకయ్య పాంచాల సేనల్లో వీరుల చేత పూజింపబడిన అనేక మంది వీరులను కర్ణును పేరు పెట్టి పిలిచి మరీ వధించాడు. మరొక వైపు అర్జునుడు అనేక మంది సంసప్తక గణాలను సంహరించి సేన మధ్యలో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: పొంగు జనార్దన, యుద్ధం చేస్తున్న ఈ సైన్యం చెల్లాచెదరైపోయింది. సంసప్తకులలోని మహారథులు తమ గణాలతో పారిపోతున్నారు. సింహగర్జన విన్న మృగాలలాగా నా దెబ్బకు తట్టుకోలేక పారిపోతున్నారు. కృష్ణ, ఈ కర్ణుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు కనుక అతడి వద్దకు రథాన్ని నడిపించు. ఈ సంసప్తకులను యుద్ధంలో విడిచి ఇప్పుడు మనం సూతపుత్రుడి వైపుకు పోదాం పద. ఇప్పుడు నాకు అతడితో యుద్ధం చేయాలనిపిస్తుంది. ఇక నీకు ఎలా తోస్తే అలాగే చెయ్యన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ అర్జున, ముందు ఈ కౌరవ సేనను వధించు అని రథాన్ని తోలాడు. సంసప్తకులు ఈ కౌరవ సేన దండిగుంది, దీనిని వధించు. రథాశ్వాలు శ్రీకృష్ణ పాండవులను లాగుతూ నీ సైన్యంలోకి వేగంగా ప్రవేశించాయి. అర్జునుడి రథం నీ సైన్యంలోకి ప్రవేశించగానే నీ సైన్యం 4 దిక్కులకు చీలిపోయింది. నీ సేనలోకి ప్రవేశించిన ఆ అర్జునుడిని చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడు కంగారు పడ్డాడు. మహారాజా, నా కొడుకు కంగారు పడ్డాడా? చాలా పడ్డాడు. మళ్ళీ సంసప్తక గణాలను పిలిచి అర్జునుడితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సంసప్తక గణాలు మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేయటానికి వచ్చారు. 1000 రథాలతోనూ 300 గజాలతోనూ 14,000 అశ్వబలంతోనూ అర్జునుడిని ఎదిరించారు. సంసప్తకులంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. అప్పుడు అర్జునుడు యుద్ధంలో యముడిలాగా తన రౌద్ర రూపాన్ని చూపించాడు. సంసప్తకులను సంహరిస్తూ అందరికీ కూడా కనిపించాడు. అప్పుడు అర్జునుడు అందరూ చూస్తూ ఉండగా సంసప్తకులలో 10,000 మంది రాజులను వధించి ముందుకు దూసుకొని వెళ్ళాడు. అప్పుడు అర్జునుడిని కాంబోజరాజైన సుదర్శుని తమ్ముడు అడ్డుకున్నాడు. అర్జునుడిని బాణవర్షంతో ముంచేశాడు. అప్పుడు అర్జునుడు అర్ధచంద్ర బాణాలతో పరిగల వంటి అతడి బాహువులను నరికేశాడు. సావలేదు నరికేశాడు. ఒక క్షురప్రంతో పూర్ణచంద్రుడు లాంటి శిరస్సును ఖండించాడు. అతడు ఖండించబడిన బంగారు కొండలాగా ఉన్నాడు. అతడు అర్జునుడి చేతిలో చనిపోవటాన్ని అక్కడి వారందరూ చూశారు. ఆ సమయంలో ఘోరమైనది, ఆశ్చర్యకరమైనది అనేటువంటి యుద్ధం జరిగింది. విజృంభిస్తున్న అర్జునుడి మీదకు అశ్వత్థామ ఘోరమైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈరోజు అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇది యుద్ధభూమిలో అద్భుతంగా నాకు కనిపిస్తుంది. ఓ అర్జున, నీ పరాక్రమం పూర్వంలాగానే ఉందా? నీ భుజబలం కూడా పూర్వంలాగానే ఉందా? అసలు నీ చేతిలో గాంధీవం ఉందా లేదా చూసుకో. నువ్వు అసలు రథం మీదే ఉన్నావా లేదా? నీ బాహువులు క్షేమంగా ఉన్నాయా లేవా? నీ పిడికిలి పట్టు సడలిపోయిందా లేదా దృఢంగా ఉందా? ఎందుకంటే యుద్ధంలో నిన్ను అశ్వత్థామ మించిపోతున్నాడు. ఏమిటి అశ్వత్థామ అంతగా పోరాడుతున్నాడు? అర్జున, నువ్వు అసలు యుద్ధం చేస్తున్నావా లేదా? లేయి చూడు, సరిగా చూడు. ఓ అర్జున, ఇతడు గురుపుత్రుడు అని గౌరవిస్తూ ఉపేక్షించకు. గురుపుత్రుడు అని చెప్పి నువ్వు ఏదో ఉపేక్షించినట్టు చూస్తూ ఉంటే ఇది ఉపేక్షించడానికి తగిన సమయం కాదు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు విజృంభించాడు. ఆ సమయంలోనే అర్జునుడు నీ పుత్రుడు చూస్తూ ఉండగానే నీ సేనలోనే 100,000 కొద్ది వీరులు చంపేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57, 58, 59, 60వ అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వచ్చాడు. శల్యుణ్ణి ఇతర రాజులను చూస్తూ ఇలా అన్నాడు: ఓ కర్ణ, మనకు అనుకోకుండా
తలుపులు తెరుచుకున్న స్వర్గం ద్వారం లభించింది. ఈ అవకాశాన్ని అదృష్టవంతులైన రాజులు మాత్రమే పొందుతారు. ఓ రాధేయ, తమతో సమానులైన వారితోనే యుద్ధం లభించడం క్షత్రియులకి ఎంతో అదృష్టం. అది సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఇప్పుడు మనకు లభించింది. కనుక యుద్ధంలో పాండవులను సంహరించి సర్వసమృద్ధమైన రాజ్యాన్ని మీరు పొందండి, లేదా శత్రువులు మిమ్మల్ని చంపితే వీర స్వర్గాన్ని అలంకరించండి అన్నాడు. ఆ మాటలు విని రాజులందరూ ఎంతో సంతోషంతో గర్జించారు. అప్పుడు అంతటా యుద్ధ వాద్యాలు మ్రోగాయి. అప్పుడు అశ్వత్థామ నీ యోధులను మరింతగా సంతోషపెడుతూ నీ పుత్రుడితో ఇలా అన్నాడు. ఓ మహారాజా, సకల సైన్యాలు మీరు చూస్తుండగా ఆయుధాలను విడిచిపెట్టిన నా తండ్రిని దృష్టద్యుమ్నుడు సంహరించాడు. ఆ విషయం మీకు తెలుసు. ఓ రాజులారా, అపరాధం వల్ల కలిగిన కోపంతో మిత్రుడైన దుర్యోధనుడి కోసం నిజంగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, వినండి. నేనా దృష్టద్యుమ్నుడిని వధించకుండా నా కవచాన్ని విడిచిపెట్టను. ఈ ప్రతిజ్ఞ అబద్ధమైతే నేను స్వర్గానికి వెళ్ళను. దృష్టద్యుమ్నుడిని అర్జునుడు కానీ భీముడు కానీ ఇంకా ఎవరైనా యోధుడు రక్షిస్తూ ఉంటే నేను వారిని కూడా వధిస్తాను, ఇది నిజం అన్నాడు. ఆ మాట విని నీ సైన్యం ఉత్సాహంతో పొంగిపోయింది. తర్వాత అందరూ కలిసి పాండవుల మీదకి దూకారు. అలాగే పాండవులు కూడా నీ సైన్యం మీదకు నిరుచుకొని పడి దూకాయి. రథసేన నాయకుల ఘర్షణ చాలా భయంకరంగా కనిపించింది. కౌరవుల శృంజయుల జననాశనం ప్రళయకాల నాశనంలాగా జరిగింది. ఓ మహారాజా, వాళ్ళంతా చాలామంది సైనికులందరూ కూడా చాలా పదాతులు, అన్ని గజ అశ్వాలు చాలా వరకు నాశనం చేశారు. ఓ మహారాజా, యుద్ధభూమిలో అర్జునుడు, కర్ణుడు, భీముడు కోపించారు. అప్పుడు ఆ రాజుల మధ్య మహాసంగ్రామం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి ఆదేశం మేరకు రథాన్ని సంసప్తికల వైపుకు తీసుకొని వెళుతున్నాడు. మధ్యలో అర్జునుడికి ధర్మరాజును చూపిస్తూ ఇలా అన్నాడు. ఓ పాండుపుత్ర అర్జున, కౌరవులు మహాబలవంతులు, మహాధనుష్కులు. వారు ధర్మరాజును చంపాలని వేగంగా ఆయన వెంట పడుతున్నారు. అప్పుడు మన పక్షంలోని పాంచాలురు ధర్మరాజును రక్షించాలని ఆయన వెంటబడి వెంటే ఉండి రక్షిస్తున్నారు. కౌరవులతో యుద్ధం చేస్తున్నారు. ఓ పార్థ, దుర్యోధనుడు కవచాన్ని ధరించి రథసేనతో ధర్మరాజు వెంట పడుతున్నాడు. చూడు, తన సోదరులతో కలిసి ధర్మరాజును చంపాలని చూస్తున్నాడు. కౌరవులు చతురంగ బలాలతో ధర్మరాజును పట్టుకోవాలని చూస్తూ వెంటపడుతున్నారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ళు. దుర్యోధనుడు సేనా వ్యూహాన్ని ఎలా ఉందో చూడు. ఆ దుర్యోధనుడు పన్నిన వ్యూహం చూడు ఎట్లా ఉందో. దుర్యోధనుడు చాలా కోపించున్నాడు, యముడిలాగా ఉన్నాడు. ఎట్లనో ఈరోజు ఏమన్నా కానీ అని. ధర్మరాజు ఇప్పుడు బాగా అలసిపోయాడు. ఆయనను సేవించాలని పాంచాలురు కలిసి వెళుతున్నారు. ఓ పార్థ, కర్ణుడు అందరూ చూస్తూ ఉండగానే ధర్మరాజు ధ్వజాన్ని ఖండించాడు. యుద్ధంలో కర్ణుడు పాండవ సేనను బాణాలతో ధ్వంసం చేస్తున్నాడు. అందువల్ల మీ రథికులు, వీరులు, మహారథులు యుద్ధభూమి నుండి ఎలా పారిపోతున్నారో చూడు. మన వాళ్ళంతా పారిపోతున్నారు, నీ వాళ్ళు అని అంటున్నాడు. కర్ణుడు బాణాలతో కొట్టగా ఆ ఏనుగులు ఆర్తనాదం చేస్తూ 10 దిక్కులకు పారిపోతున్నాయి. అలాగే కర్ణుడు పారద్రోలగా ఈ రథాలన్నీ పారిపోతున్నాయి చూడు. ఓ అర్జున, ఈ రాజేయుడు నీ వానర ధ్వజాన్ని చూసి నీతో యుద్ధం చేయాలని కోరుకుంటూ ఇటే వస్తున్నాడు చూడు. వస్తున్నాడు. కర్ణుడు ఒంటరిగా ఉన్నాడని అతన్ని రక్షించాలని దుర్యోధనుడు రథ సమూహంలో వెనకాల వస్తున్నాడు చూడు. రాజ్యాన్ని కోరుకొని నువ్వు వీరందరితో కూడా దుష్టుడైన ఈ కర్ణుణ్ణి వధించు. ఓ పార్థ, దేవాసుర సంగ్రామంలో దేవతలకు దానవులకు యుద్ధం జరిగినట్లుగా మీ ఇద్దరి మధ్య జరిగే యుద్ధంలో కౌరవులంతా నీ పరాక్రమాన్ని తప్పకుండా చూడాలి. అందరూ కాచుకున్నారు. తీవ్రంగా కోపించిన నిన్ను కర్ణుణ్ణి చూసిన దుర్యోధనుడికి ఏం చేయాలో తోచదు.
నువ్వు పుణ్యాత్ముడవు, కర్ణుణ్ణి ఎదిరించు. కౌరవులు అశ్వత్థామను ముందు పెట్టుకొని పరస్పరం రక్షించుకుంటూ నిన్ను ఎదుర్కొంటున్నారు కనుక త్వరగా ఆ సేనను నాశనం చేయి. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, ముందుగా ఈ రథ సమూహాన్ని నాశనం చేయి. తర్వాత నువ్వు సూతపుత్రుడికి కనిపించు, అతన్ని ఎదిరించు, ఈ రథ సమూహాన్ని ఎదుర్కో. ఇప్పుడు కర్ణుడు కూడా పాంచాలురు మీదకు వెళుతున్నారు. యుద్ధం చాలా సైంటిఫిక్గా జరుగుతున్నది. ఒకరికొకరు రక్షించుకుంటూ వాళ్ళను కాపాడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ధ్వంసం ఎంతెంతవరకు చేయాలనో వ్యూహ ప్రకారంగా ఇటు నుంచి అటు తిరుగుతూ అటు నుంచి ఇటు తిరుగుతూ వెళుతున్నారు. చాలా చాలా అత్యద్భుతమైనటువంటిది అటువంటి యుద్ధం అది. దృష్టద్యుమ్నుడి రథం వైపు పోతున్నట్లుగా అతడి రథధ్వజం నాకు కనిపిస్తుంది. దాన్ని చూసి నేను చెబుతున్నాను. ఇప్పుడు కర్ణుడు పాంచాలురు మీదకు దూకుతున్నాడు. ఎందుకు ఆ ధ్వజాలు పెట్టుకోవటం అంటే దూరానికి కనపడవు. ఆ ధ్వజాల మీద చెప్తారు ఇది రథం ఇది అని. ఇందులో సందేహం లేదు. ఓ కౌంతేయ, శృంజయ సేన సాత్యకి మహాత్ములైన పాంచాలురు తన చుట్టూ ఉండగా వారి సహాయంతో భీముడు కౌరవులను తన బాణాలతో వధిస్తున్నాడు. భీముడి యొక్క బాణాలకు భయపడి కౌరవ సేన రక్తంతో తడిసిపోతూ వేగంగా పారిపోతుంది. ఓ అర్జున, భీముడు యోధులకు అధిపతి. అతడు తిరిగి వచ్చి సర్పంలాగా కోపించి కౌరవ సేనను తరిమి కొడుతున్నాడు. అతన్ని చూడు ఓ అర్జున. భీముడు జయశీలుడు, వీరుడు. అతడు చెవులతో వినటానికి దుస్సాహమైన ధ్వనితో గర్జిస్తున్న సింహనాదం కూడా అతి భయంకరంగా వినిపిస్తుంది. విను, అతడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు అన్నాడు కృష్ణుడు. ఈ మాటలను అర్జునుడు విని యుద్ధభూమిలో భీముడు చేస్తున్నటువంటి దుష్కరమైన వీరకార్యాన్ని చూశాడు. ఉత్సాహంతో పొంగిపోయాడు, సంతోషించాడు. తర్వాత తన ఎదురుగా ఉన్నటువంటి సంసప్తక సైన్యాన్ని పదునైన బాణాలతో వధించాడు. ఓ మహారాజా, సంసప్తక గణాలు నిరుత్సాహపడ్డాయి, ఇంకా దండిగున్నాయి. అర్జునుడి నుండి తప్పించుకొని 10 దిక్కులకు పారిపోయాయి. ఇలా రణభూమిలోకి చాలామంది వీరులు ఇంద్రుడికి అతిథులైపోయారు. అంతమంది వీర స్వర్గాన్ని అలంకరించి శోకాన్ని విడిచిపెట్టారు. యుద్ధభూమిలో అర్జునుడు తన బాణాలతో దుర్యోధనుడి చతురంగ సైన్యాన్ని అధికంగా వధించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61, 62, 63, 64, 65 అధ్యాయాలు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు భీముడిని చూసి వేగంగా మీదకు దూకాడు. నీ సేన భీముడి దాటికి వెనక్కి తిరిగి పారిపోతుంది. అప్పుడు కర్ణుడు తీవ్ర ప్రయత్నం చేసి అతి కష్టం మీద నీ సేనను నిలిపాడు. కర్ణుడు వెనక్కి తిరిగి నిలిపాడు, ఉండండిరా అని. అంత పారిపోతున్నారు. తర్వాత కర్ణుడు పాండవుల మీదకు వెళ్ళాడు. వాళ్ళని నిలిపి శిఖండి, కర్ణుణ్ణి, దృష్టద్యుమ్నుడు, దుశ్శాసనుణ్ణి ఎదుర్కొన్నారు. నకులుడు వృషసేనుణ్ణి, ధర్మరాజు చిత్రసేనుణ్ణి ఎదుర్కొన్నారు. ఆ వెళ్ళేటప్పుడే కొంచెం తీసుకున్నాడు, మళ్ళీ ప్రారంభం చేసుకున్నాడు. అప్పుడు అందరికీ అమ్మాయి అనిపించింది. ఎందుకంటే మహారాజును రక్షించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అటువైపు అంతే, దుర్యోధనుని రక్షించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఇది ఒక నేర్పు. అందరికన్నా రాజు మీదే ఉంటుంది. ఎటువంటి సందర్భంలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మధ్యలో యుద్ధం వదిలేసి రాజును రక్షించే ఒక ధర్మం ఉంది. అందుకని అందరూ కూడా శ్రీకృష్ణుడు మొదలుగానే అందరూ ధర్మరాజు మీదే కన్నుంది, ఎక్కడేమవుతుందో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు కదా, పట్టిస్తానని. ధర్మరాజును పట్టుకుంటే యుద్ధం ఆగిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ దాసులైపోవాలి. అందుకని ధర్మరాజును పట్టుబడుకోకుండా చూస్తున్నారు. అప్పుడు సహదేవుడు ఉలూకుణ్ణి, సాత్యకి, శకునిని, ద్రౌపది పుత్రులు కౌరవులను, అశ్వత్థామ, అర్జునుణ్ణి ఎదిరించారు. యుధామన్యువు, కృపాచార్యుణ్ణి,
కృతవర్మ, ఉత్తమౌజుణ్ణి ఎదుర్కొన్నారు. భీముడొక్కడే సైన్యాలతో సహా నీ పుత్రులను అడ్డగించాడు. రణభూమిలో ఒంటరిగా ఉన్న భీముడు చేస్తున్న ఆ వీరకార్యం సకల ప్రాణులను సంహరిస్తూ రుద్రుడు చేస్తున్న మహత్కార్యంలాగా కనిపించింది. ఓ మహారాజా, అర్జునుడి యొక్క తెల్లని గుర్రాలు గల రథాన్ని శ్రీకృష్ణుడు నడుపుతున్నాడు. ఆ రథం మీద అర్జునుడు నిలబడి నీ సేన మీదకి వచ్చాడు. ప్రచండ వేగం గల వాయువు మహాసముద్రాన్ని కల్లోలం చేసినట్లుగా అర్జునుడు రణభూమిలో ప్రచండమైన అశ్వబలం గల నీ సైన్యాన్ని కల్లోలపరిచాడు. ఓ మహారాజా, రణభూమిలో కర్ణుడు తన ఎదుట నిలబడిన కేకేయ మహారథులను బాణాలతో వధించసాగాడు. అప్పుడు వారు కర్ణుడిని నివారించాలని ప్రయత్నించారు. కర్ణుడు వారితో 500 మందిని చంపేశాడు. ఆ యోధులు కర్ణుడిని సహించడం కష్టమని భావించి వేగంగా భీమసేనుడి దగ్గరికి వెళ్ళారు. ఇంతలో కర్ణుడు బాణాలతో రథసేనను నానా రకాల పద్ధతులతో నాశనం చేశాడు. ఒంటరిగా ఒకే రథంపై వెళ్ళి మళ్ళీ ధర్మరాజుపై దాడి చేశాడు. ధర్మరాజు మీద కన్నుంది పట్టుకోవాలని. కర్ణుడి బాణాలతో ధర్మరాజు ఒళ్ళంతా హూనమైపోయింది. అప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చిన వాడికి మళ్ళీ పాపం గాయాలైపోయాయి. అతడు బాగా గాయపడ్డాడు. అప్పుడు ధర్మరాజు నకుల సహదేవుల మధ్యలో ఉండి చైతన్యాన్ని కోల్పోయాడు. మెల్లమెల్లగా తన శిబిరం వైపు వెళ్ళాడు. ఓ మహారాజా, అశ్వత్థామ పెద్ద రథసేనను వెంటబెట్టుకొని వేగంగా అర్జునుడు ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు సహాయంతో విజృంభించాడు. వేగంగా మీదకు వస్తున్నటువంటి అశ్వత్థామను ఆపేశాడు. అందుకు అశ్వత్థామ కోపించి ఎన్నో బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి కురు మహారథులు పరమాచార్యాన్ని పొందారు. రణభూమిలో అర్జున అశ్వత్థామ మధ్య దారుణంగా సంకుల యుద్ధం జరుగుతోంది. కొంతసేపటి తర్వాత అర్జున కర్ణుల మధ్య కూడా ఘోర యుద్ధం జరిగింది. కృష్ణుడు ఈ సమయంలో చెప్తున్నాడు, కృష్ణుడు, ఓ అర్జున, కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా గాయపరిచాడు. ముందు ఆయనను చూసి ఓదార్చు, ఆ తర్వాత కర్ణుడిని చంపన్నాడు. కృష్ణుడు అలా చెప్పి ధర్మరాజును చూడాలని రథాన్ని తిప్పాడు. అర్జునుడు కృష్ణుడి మాటలు అంగీకరించాడు. రణభూమి నుండి కృష్ణుడితో కలిసి వేగంగా వెళ్ళసాగాడు. ఇంద్రుడికి కూడా అసాధ్యుడైన అశ్వత్థామను అర్జునుడు యుద్ధంలో ఓడించాడు. ధర్మరాజును చూడాలనే కోరికతో ఆయన ఎక్కడైనా ఉన్నాడా అని సేనంతా చూశాడు. కానీ అన్నగారైన ధర్మరాజు మాత్రం అర్జునుడికి ఎక్కడా కనిపించలేదు. తన సోదరుడైనటువంటి ధర్మరాజు కనిపించకపోవడంతో దిగులు పడ్డాడు. వేగంగా భీముడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఓ భీమసేన, ఇప్పుడు ధర్మరాజు ఎక్కడున్నాడు అని అడిగాడు. భీముడు, ఓ సోదరా, ధర్మరాజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కర్ణుడి బాణాలకు తీవ్రంగా గాయపడ్డాడు. కానీ ఎలాగోలాగా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు బాగున్నాడు అన్నాడు. కర్ణుడు అంతగా కొట్టాడు ధర్మరాజుని, కానీ బతికి బయటపడ్డాడు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, నువ్వు వెళ్ళి ధర్మరాజుని ఇక్కడికి తీసుకొనిరా. నువ్వు అన్నట్లుగానే ధర్మరాజు కర్ణుడి బాణాలతో బాగా దెబ్బతిని ఉంటాడు. ఇప్పుడు శిబిరానికి వెళ్ళి ఉంటాడు. ఆయన ద్రోణుడి బాణాలతో తీవ్రంగా గాయపడి కూడా యుద్ధభూమిని విడిచిపెట్టలేదు. ద్రోణుడు మరణించేదాకా ఇక్కడే నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఈరోజు యుద్ధభూమిలో సంకట స్థితికి చేరాడు. ఆ రోజు కూడా అంతగా అయినప్పటికి కూడా వెళ్ళలేదు. ఈరోజు చాలా బాధపడ్డాడు మహానుభావుడు. కర్ణుడు చాలా గాయపరిచాడు ధర్మరాజుకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.